Hello students, now we will discuss about the components of database system or what is meant by database environment. So database system lo ఏమేం components ఉంటాయి వాటితో ఎలా వర్క్ చేస్తామో ఏంటి అనేది we will discuss now. So the term database system refers to an organization of components that define and regulate the collection, storage, management and use of data within a database environment. So database system అంటే ఏంటంటే కనుక అసలు డేటాని ఎలా స్టోర్ చేస్తాం, ఎలా కలెక్ట్ చేస్తాం, ఎలా రెగ్యులేట్ చేసి యూజర్కి తగిన విధంగా మనం డేటాని ఇస్తాము. డేటాబేస్ ఎన్వైరన్మెంట్లో ఈ ఆర్గనైజేషన్ ఆఫ్ కాంపోనెంట్స్ని అంతా రెగ్యులేట్ చేసేదాన్ని ఏమంటాం అంటే డేటాబేస్ సిస్టమ్ అంటాం. సో డేటాబేస్ సిస్టమ్ ఎన్వైరన్మెంట్ ఎలా ఉంటుంది అంటే కనుక చూడండి, ఎండ్ యూజర్స్ ద అప్లికేషన్ ప్రోగ్రామ్స్. అప్లికేషన్ ప్రోగ్రామ్స్ ఎండ్ యూజరే ప్రోగ్రామర్ అయితే అతను రైట్ చేస్తాడు. లేదంటే ఈ అప్లికేషన్ ప్రోగ్రామ్స్ని యాక్సెస్ చేసుకుని డిబిఎంఎస్లో ఉన్న డేటాని వీళ్ళు రిట్రీవ్ చేసుకుంటారు. ఈ అప్లికేషన్ ప్రోగ్రామ్స్ని ఎవరు రాస్తారు అంటే కనుక అనాలిసిస్ ప్రోగ్రామర్స్ రాస్తారు. నెక్స్ట్ డిబిఎంఎస్ డేటాబేస్ డిజైనర్ ఏం చేస్తాడు, అతను హీ మేనేజెస్ ద హార్డ్వేర్ అండ్ డిబిఎంఎస్ యూటిలిటీస్. సో ఈ ప్రొసీజర్స్ స్టాండర్డ్స్ అసలు ఈ అప్లికేషన్ ప్రోగ్రామ్స్ రాయడం కానీ లేకపోతే డిబిఎంఎస్లో ఎలా స్టోర్ అవ్వాలి ఏంటి అనేది అంతా కూడా ఎవరు చేస్తారు, ఎవరు డేటాని యాక్సెస్ చేసుకోవచ్చు, ఎవరికి రైట్స్ ఉన్నాయి, ఎవరికి పర్మిషన్స్ ఇవ్వాలి అంటే అవన్నీ కూడా డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ చేస్తారు. సో డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ సూపర్వైజెస్ ద సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్. డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ ఏం చేస్తాడంటే కనుక రైట్స్ అండ్ ఎన్ఫోర్సెస్ ప్రొసీజర్స్ అండ్ స్టాండర్డ్స్. సో ఎవరెవరికి అదేంటి స్టాండర్డ్స్ ఉన్నాయి, ఎవరెవరికి మనం రైట్స్ ఇవ్వచ్చు అనేది అంతా కూడా డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ చేస్తారు. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ఏం చేస్తాడంటే హీ సూపర్వైజెస్ ద డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్. మొత్తం ఈ ఓవరాల్ కంట్రోల్ అంతా కూడా డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ మీద, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ మీద ఉంటుంది. సో ఇదంతా కూడా చిన్న ఆర్గనైజేషన్ అయితే కనుక డిబిఏ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ కూడా అవుతారు, అలాగే అనాలిసిస్ ప్రోగ్రామర్ కూడా అవుతూ ఉంటారు. లేదు అంటే కనుక ఆర్గనైజేషన్ పెద్దదైతే కనుక ఒక్కొక్క రోల్ని ఒక్కొక్కళ్ళు ప్లే చేస్తూ ఉంటారు. A database management system involves 5 major components. So they are hardware, software, data, procedures and users. Hardware is the actual computer system useful for కీపింగ్ అండ్ యాక్సెసింగ్ ద డేటాబేస్. అంటే ఎక్కడ ఏ మెమరీలో స్టోర్ అవ్వాలి, ఏ హార్డ్ డిస్క్లో స్టోర్ అవ్వాలి, ఏ కాంపోనెంట్స్ మన మానిటర్ కానీ స్విచ్ కీబోర్డ్ కానీ ఇవన్నీ కూడా అన్ని విచ్ ఆర్ ఫిజికల్ కాంపోనెంట్స్ విచ్ ఆర్ కనెక్టెడ్ త్రూ కేబుల్స్ ఆర్ రిఫర్డ్ టు యాజ్ హార్డ్వేర్. సో conventional DBMS hardware consists of secondary storage devices such as hard disk. Hardware can range from a single personal computer to a single mainframe to a network computers. The particular hardware depends on the requirements of the organization and the DBMS used. So చిన్న ఆర్గనైజేషన్కి అయితే ఒక సిస్టంలోనే మొత్తం DBMS అంతా కూడా యాక్చువల్ డేటా అంతా కూడా అందులో స్టోర్ అవుతాం. అదే క్లయింట్ సర్వర్ టెక్నాలజీ లేకపోతే డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేసెస్ అయితే కనుక ఏంటంటే సర్వర్లో డేటా అంతా కూడా వేరే చోట ఎక్కడో ఉంటుంది. అండ్ సిస్టమ్స్లో ఎండ్ యూజర్స్ క్లయింట్ సైడ్ వాళ్ళు సిస్టమ్స్తో వర్క్ చేస్తూ ఉంటారు తప్ప యాక్చువల్ డేటా వాళ్ళకి కావాల్సినంత వరకు డేటా రిసైడ్ అయి ఉంటుంది. ఓవరాల్ సెంట్రల్ డిపాజిట్లో డేటా అనేది స్టోర్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ సాఫ్ట్వేర్. టు మేక్ ద డేటాబేస్ సిస్టమ్ వర్క్ ప్రాపర్లీ 3 types ఆఫ్ సాఫ్ట్వేర్ ఆర్ నీడెడ్. ఆపరేటింగ్ సిస్టమ్, డిబిఎంఎస్ సాఫ్ట్వేర్ అండ్ అప్లికేషన్ ప్రోగ్రామ్. సో డిబిఎంఎస్తో వర్క్ చేయాలి అంటే కనుక మనకి ఆపరేటింగ్ సిస్టమ్ కావాలి, అలాగే డిబిఎంఎస్ సాఫ్ట్వేర్ ఏదైతే మనం వర్క్ చేయాలనుకుంటున్నామో, దేంతో అయితే డేటాను యాక్సెస్ చేయాలనుకుంటున్నామో ఆ డిబిఎంఎస్ సాఫ్ట్వేర్ కావాలి. అలాగే దాన్ని యాక్సెస్ చేయడానికి మనకి ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ ప్రోగ్రామ్స్. డైరెక్ట్గా మనకి క్వెరీ తెలియదు కాబట్టి జస్ట్ క్లిక్ అండ్ ఫెచ్ ఎన్వైరన్మెంట్ మనం గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్లో ఏదో జస్ట్ సెలెక్ట్ చేసుకుంటే డేటా రావడం అవి చూస్తాం కాబట్టి ఎండ్ యూజర్కి కంప్యూటర్ నాలెడ్జ్ లేని వాళ్ళైనా డేటాను రిట్రీవ్ చేసుకోవడం కోసం ఒక ఇంటర్ఫేస్ అనేది క్రియేట్ చేస్తారు. దాన్ని అప్లికేషన్ ప్రోగ్రామ్ అని కూడా అంటాం. నెక్స్ట్ ఆపరేటింగ్ సిస్టమ్. It manages all hardware components and allows other software to run on the computers. సో మనకి ఏదైతే ఈ సిస్టమ్ మీద వర్క్ చేయడానికి మనకి యూజర్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ సిస్టమ్కి ఇచ్చి సిస్టమ్ దగ్గర నుంచి వచ్చిన ఆన్సర్స్ యూజర్కి ఇవ్వడానికి ఏదైతే మనకి వెనకాల బ్యాక్ ఎండ్గా సపోర్ట్ చేస్తుందో దాన్నే ఆపరేటింగ్ సిస్టమ్ అంటాం. సో ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ ఇంక్లూడ్ విండోస్, లినక్స్ ఎక్సెట్రా. అలాగే డిబిఎంఎస్ సాఫ్ట్వేర్.
It manages the database within the database system. Some examples of DBMS include Oracle, Access, MySQL, etc. Next, application programs. These are used to access and manipulate data in the DBMS and to manage the computer environment in which data access and manipulation take place. Application programs are most commonly used to access data and generate reports. Most of the programs provide graphical user interface GUI. నెక్స్ట్, సో మనకున్న సాఫ్ట్వేర్ 3 టైప్స్: ఆపరేటింగ్ సిస్టమ్, DBMS సాఫ్ట్వేర్, అప్లికేషన్ ప్రోగ్రామ్స్. ఈ మూడిట్లోనే మనం డేటాని యాక్సెస్ చేసుకోగలుగుతాం ఈ మూడు సాఫ్ట్వేర్ ద్వారా. నెక్స్ట్, డేటా. ఇట్ ఈస్ అ కలెక్షన్ ఆఫ్ రా ఫ్యాక్ట్స్ stored in the database because data is the raw material from which information is generated. సో మనం ఏదైతే విడివిడిగా టైప్ చేస్తామో దాన్ని అంతటిని రా డేటా అంటాము. మీనింగ్ఫుల్ డేటా ఏదైతే సిస్టమ్ నుంచి మనం ఫెచ్ అవుట్ చేసుకుంటామో ఒక రికార్డ్ రూపంలో, దాన్ని ఇన్ఫర్మేషన్ అంటాం. సో డేటా మన సిస్టమ్కి రా మెటీరియల్ ఇస్తే ఇన్ఫర్మేషన్ అనే అవుట్కమ్ ప్రోడక్ట్ అనేది మనకి వస్తుంది. The determination of what data are to be entered into the database and the data to be organized is the vital part of the database designer's job. The main features of the data in the database are listed here. The data in the database is well organized, structured ga unda leda. Data in the database is related or not. Data is accessible in different orders without great difficulty. సో ఎలా అయినా డేటా యాక్సెసిబిలిటీ ఉందా లేదా, అది వెల్ ఆర్గనైజ్డ్గా ఉందా లేదా, ఒకదానికి రిలవెంట్గా డేటా ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటాం డేటాబేస్లో. నెక్స్ట్, ప్రొసీజర్స్. Procedures are the rules that govern the design and the use of database. The procedures may contain information on how to log on to the DBMS, start and stop the DBMS, procedure on how to identify the failed component, how to recover the database, change the structure of the table and improve the performance. సో ఇవన్నీ ఎలా చేయాలనేది అంతా కూడా మనకి డేటాబేస్ డిజైనింగ్ ఎలా యూస్ చేసుకోవాలని చెప్పేది ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నిటినీ కూడా ప్రొసీజర్స్ అంటాం. నెక్స్ట్, యూజర్స్. The component includes all users of the database system. According to the job nature, 5 types of users can be identified. సో మనం డేటాబేస్ మీద వర్క్ చేసే యూజర్స్ని 5 టైప్స్ కింద కేటగరైజ్ చేయొచ్చు. దే ఆర్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్స్, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్, డేటాబేస్ డిజైనర్స్, సిస్టమ్ అనలిస్ట్స్ అండ్ ప్రోగ్రామర్స్ అండ్ ఎండ్ యూజర్స్. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్స్ వాళ్ళ వర్క్ ఏంటి అంటే కనుక దే సూపర్వైజ్ ద డేటాబేస్ సిస్టమ్స్ జనరల్ ఆపరేషన్స్. నెక్స్ట్, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్. దే డిజైన్ ద డేటాబేస్ స్ట్రక్చర్. దే ఆర్ ద డేటాబేస్ ఆర్కిటెక్ట్స్. యాజ్ దిస్ ఈజ్ వెరీ క్రిటికల్, ద డిజైనర్స్ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ఆర్ ఇంక్రీజ్డ్. సో ఎవరికి డేటాని యాక్సెసిబిలిటీ ఇవ్వాలి, ఎలాగ డేటా ఆర్గనైజ్ చేయాలి, ఇదంతా చూసుకునే వాళ్ళనే DBA డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ అంటాం. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అంటే కనుక క్లయింట్ సర్వర్ టెక్నాలజీలో లేకపోతే విత్ ఇన్ ద ల్యాన్ ఎలా వర్క్ చేస్తుంది, ఎవరెవరికి డేటా యాక్సెసిబిలిటీ కనెక్షన్ ఉంది, వాళ్ళు డేటా యాక్సెస్ చేసుకోవడానికి ప్రాపర్గా కేబుల్ కనెక్షన్ అవన్నీ ఉన్నాయా లేదా, వెళ్తుందా లేదా, డేటా ట్రాన్స్ఫర్ జరుగుతుందా లేదా, సిస్టమ్స్ని ఆపరేట్ చేసేవాళ్ళు, అడ్మినిస్ట్రేట్ చేసేవాళ్ళు సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్స్ అవుతారు. నెక్స్ట్, డేటాబేస్ డిజైనర్స్. దే డిజైన్ ద డేటాబేస్ స్ట్రక్చర్. దే ఆర్ ద డేటాబేస్ ఆర్కిటెక్ట్స్. యాజ్ దిస్ ఈస్ వెరీ క్రిటికల్, ద డిజైనర్స్ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ఆర్ ఇంక్రీజ్డ్. డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ ఏం చేస్తారంటే దే మేనేజ్ ద DBMS అండ్ ఎన్ష్యూర్ దట్ ద డేటా ఈజ్ ఫంక్షనింగ్ ప్రాపర్గా ఫంక్షనల్ అవుతుందా లేదా అని అడ్మినిస్ట్రేటర్ చూస్తే, డిజైనర్ ఏం చేస్తాడంటే ఆర్కిటెక్ట్ అనమాట, డేటాబేస్ స్ట్రక్చర్ ఎలా ఉండాలి ఏంటి అంతా కూడా అతనే చూస్తూ ఉంటారు. సిస్టమ్ అనలిస్ట్స్ అండ్ ప్రోగ్రామర్స్. They design and implement the application programs. They design and create the data entry screens, reports and procedures through which end users can access and manipulate the data. So ఎలా వర్క్ చేయాలి, ఎలాగ డేటా ఎంట్రీ చేయాలి, ఎలాగ లాగిన్ అవ్వాలి, లేకపోతే ఎలా రిపోర్ట్ జనరేట్ అవుతుంది, ఇవన్నీ ప్రొసీజర్స్ రాసే వాళ్ళని ఏమంటాం అంటే కనుక సిస్టమ్ అనలిస్ట్స్ అండ్ ప్రోగ్రామర్స్ అంటాం. ఎండ్ యూజర్స్. They are the people who use the application program to run the organization's daily operations. For example, sales clerks, supervisors, managers. They are classified as end users. So, ఎవరైతే ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ద వర్కింగ్ అనేది తెలియకుండా వాళ్ళకి కావాల్సిన టాస్క్ వరకు వర్క్ చేసుకునే వాళ్ళని ఏమంటాం అంటే ఎండ్ యూజర్స్ అంటాం. మళ్ళీ వీళ్ళని డిఫరెంట్ పీపుల్ కింద సెగ్రిగేట్ చేశారు. ఒకటి, sophisticated end users. Sophisticated end users interact with the system without writing programs. They form requests by writing queries in a database query language. These are submitted to query processor. Analysts who submit queries to explore data in the database fall in this category.
సో ఎవరైతే క్వెరీ రాసి డేటాను జనరేట్ చేస్తారో వాళ్ళని సొఫిస్టికేటెడ్ ఎండ్ యూజర్స్ అంటాం. నెక్స్ట్ స్పెషలైజ్డ్ ఎండ్ యూజర్స్. స్పెషలైజ్డ్ ఎండ్ యూజర్స్ రైట్ స్పెషలైజ్డ్ డేటాబేస్ అప్లికేషన్ దట్ డస్ నాట్ fit into databasing framework. Application involves knowledge base and expert systems, environment modeling systems, etc. నెక్స్ట్ నేవ్ యూజర్స్. నేవ్ యూజర్స్ అంటే బిగినర్స్. అసలు వాళ్ళకి వర్కింగ్ అనేది ఇంటర్నల్ వర్కింగ్ అనేది ఏమీ తెలియదు, జస్ట్ వాళ్ళకి కావాల్సిన డేటా వరకు వాళ్ళు చూసుకుంటారు. నేవ్ ఎండ్ యూజర్ ఇంటరాక్ట్ విత్ ద సిస్టమ్ బై యూజింగ్ పర్మనెంట్ అప్లికేషన్ ప్రోగ్రామ్. ఎగ్జాంపుల్ క్వెరీ మేడ్ బై ద సిస్టమ్ స్టూడెంట్ నేమ్లీ నెంబర్ ఆఫ్ బుక్స్ బారోడ్ ఇన్ ద లైబ్రరీ డేటాబేస్ ఎక్సెట్రా. అంటే వాళ్ళకి ఏంటి చెక్ చేసుకోవడానికి వాళ్ళకి ఎంతవరకు వర్క్ అవుతుంది ఏంటనేది చెక్ చేసుకుంటారు తప్ప వాళ్ళకి పూర్తిగా డేటాబేస్తో ఇంటరాక్షన్ అనేది ఉండదు.